హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమేశ్వరి క్రియేషన్స్. ఈ రోజు వీడియో ఏంటని చూస్తున్నారా? ఈ రోజు అయితే తాటికేలకి అయితే వెళ్ళిపోతున్నాం. నేను, మా వారు అండ్ మా అక్క అండ్ బావగారు కూడా. ఎప్పుడు అబ్బాయిలే వెళ్ళాలా, అమ్మాయిలు కూడా వెళ్ళొచ్చు. ఫుల్ పని చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఆయుధాలు పట్టుకుని అయితే మనం సిద్ధమైపోయాం. లాస్ట్ టైం అయితే మేము ఒరిస్సా బార్డర్ వరకు వెళ్ళాం, పెద్ద చెట్లు ఏమీ లేవు. ఈసారి మేము రూట్ అయితే మారుస్తున్నాం, హరిపురం లైన్ వెళ్తున్నాం. అక్కడైతే చాలా చెట్లు ఉన్నాయని మా బ్రదర్ చూసారంట, చెప్పారు మాకు. ఈసారి వెళ్ళి అక్కడ రిస్క్ లేకుండా చిన్నగా ఉన్న చెట్లకి తింపుకొని మనం అయితే చూసేద్దాం. ఇంకేంటేంటి ఉన్నాయి చూపించు. ఇది ఒకటే అనుకున్నారా? దీంతో పాటు చూడండి, ఇవి కట్ చేయడానికి ఆన్లైన్ లో ఇంకొక కత్తి ఆర్డర్ పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం రండి. హరిపురం లైన్ వెళ్దాం అనుకున్నాం కానీ బట్ మళ్ళీ రూట్ అయితే మార్చాము, పాత చెట్టుగా వచ్చాము. ఈసారి ఈ గిజిగాడు గూళ్ళకి డ్యామేజ్ కాకుండా వీటిని నీట్గా మనం కట్ చేసుకుని మనం దింపుకుందాం. ఈసారి మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. లాస్ట్ టైం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్విప్మెంట్స్ ఏమీ తీసుకురాలేదు. ఈసారి అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధం చేసుకున్నాం. ఇదే మీకు చెప్పాను కదా ప్రోడక్ట్, ఇదే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో చూద్దాం ఎన్ని తాటికాయలు దిగుతాయనేది చూడాలి. దీన్ని నూరడానికి చాకురాయితో దీన్ని దారైతే నూరుతున్నాం. చూద్దాం. మా అన్నగారు అయితే అక్కడ కడుతున్నారు. ఈ రోజు అయితే మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వం. మొత్తానికి తాటికాయలు తింపుతాం, కట్ చేస్తాం, తింటాం. ఈ రోజు వీడియోగ్రాఫర్ అయితే మా శ్రీమతి గారి వీడియోగ్రాఫర్ అనమాట. కర్ర అయితే సిద్ధం చేసాం, జారిపోద్ది చూడండి. కర్ర అయితే సిద్ధం చేసాం. ఇంకా మా వారైతే ఇంకా కత్తి నూరుతూనే ఉన్నారు. కత్తినైతే సిద్ధం చేస్తున్నాం. చాలా స్ట్రాంగ్ గా కట్టాలి. ఈ కర్ర అయితే కాయడం లేదు, బద్దలైపోతుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు కట్ చేస్తుంది ఏంటనే. దీన్ని ఊడిపోకుండా సేఫ్టీగా తాడుతో కట్టుకుందాం. ఊడిపోతే మళ్ళీ ఇది పైన ఉండిపోతుంది. పైన ఉండకుండా కింద పెట్టుకోవడానికి తాడుతో కట్టుకుందాం. కత్తి అయితే కట్టేసుకొని పెంపడం స్టార్ట్ చేస్తాము. చూడాలి, అది కర్ర అయితే సరిగ్గా కాయడం లేదు. ఎన్ని తాటికలు దిగుతాయనేది చూసుకోవాలి. మొదటి దెబ్బకి కత్తి అనేది తిరిగిపోయింది. మేము తెచ్చిన కర్రలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం మేము ఏదైతే కర్రలు అయితే తిప్పుకున్నామో ఆ కర్రలు ఇప్పుడు మేము వాడబోతున్నాం. ఈ కర్రతో పడుతున్న బాధలు చూడండి వీళ్ళిద్దరు. మేము తెచ్చుకున్న కర్రలు బాగా వాడిపోవడం, ఎండిపోవడం వల్ల ఏంటంటే అది ఒక్కసారి లాగేసరికి పూర్తిగా ఇరిగిపోతుంది. సో ఆ చుట్టుపక్కల ఏదైనా చెట్టు ఉంటే మంచిగా నరుక్కొని దాన్ని కట్టడానికి అయితే మేము బయలుదేరాం. నేను కూరగాయలు కట్ చేసుకుని చాకుని అయితే ఇలా అయితే ఈరోజు ఇరిపేస్ లాగే ఉన్నారు. మేమైతే తాటికాయలు తినడం ఇంచుమించు 10 సంవత్సరాల పైన అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మేము తినబోతున్నాం. మేమైతే ఇంకో కర్రను తీసుకొచ్చిన తర్వాత మరో ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఎంతవరకు కాస్తుందో చూద్దాం. మేము ప్రయత్నించిన ప్రతిసారి మా ప్రయత్నం విఫలం అవుతుంది, కానీ మేము పట్టు వదలకుండా ట్రై చేస్తున్నాము. రెండోసారి కూడా ఆ కత్తి అనేది కిందకి పడిపోయింది. ఇదైతే థర్డ్ టైం కత్తి మళ్ళీ తెగిపోయింది. మళ్ళీ ఇంకోసారి కడుతున్నాం. ఇలా ఎన్నిసార్లు తెగిపడుతున్నా మేము మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాం. చివరగా మా ప్రయత్నం అయితే ఫలించింది. మొత్తానికి ఒక గెల అయితే మేము కోసుకున్నాం. ఇంకా మేము ప్రయత్నిస్తున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువగా గిజిగాడు గూళ్ళు ఉండడం వల్ల ఏంటంటే వాటికి ఎటువంటి హాని జరగకుండా తీయాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంది ఇక్కడ. మా కష్టానికి అయితే ఫలితం అయితే వచ్చింది. చూడండి, చిన్నది ఒకటి కోసి చెట్టు దగ్గర అయితే ఒకటి పెడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు అయ్యిందో ఇలా తినైతే. తాటి ముంజుల కింద ఇలా తాటికాయలు తింటేనే వచ్చే మజా చాలా బాగుంటది. పెద్దగా తాటికాయలు అయితే దొరకలేదు, ఒక 4 గెలలు మాత్రమే దొరికాయి. ఈ రోజుకి 4 గెలలతో మనం సరిపెట్టుకుందాం. ట్రై చేసాం, బట్ మాటికి కత్తి తెగిపోవడం, దానికి ఉండిపోవడం గట్రా జరుగుతుంది. సో అందువల్ల పెద్దగా ఏం తెంపలేకపోయాం. వీటితో ఈరోజు అడ్జస్ట్ చేసుకుందాం. తాటికాయలు అయితే బాగున్నాయి లేతగా. ఈ కలర్ వచ్చింది ముదిరిపిందేమో అనుకున్నాను నేనైతే, కానీ చాలా లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 2 కళ్ళు తాటికాయ నిండుగా ఉంది. చాలా కష్టపడి శ్రమిస్తే చివరికి ఇవి దొరికాయి. చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి. మొదలెడదాం. కష్టానికి తగ్గ కొంచెం ప్రతిఫలం. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇలాంటి తాటికాయలకి వెళ్ళి ఉంటారు. ఫస్ట్ టైం మేము పిల్లల్ని తీసుకొచ్చాము తాటికాయలకి. ఎవరైనా ఇలా ట్రై చేశారు లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదా మేమే ఫస్ట్ టైం ట్రై చేయడమేమో. ఫ్రెండ్స్, మొత్తానికి తాటికాయలు అయితే కంప్లీట్ అయిపోయి 15-10 తాటికాయల కన్నా ఎక్కువ తగలేదు. మాకు కూడా లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మేమైతే వీటితో సాటిస్ఫై అయిపోయాం. ఇంకా మా వైఫ్ అయితే మేము ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. సో మేము ఇబ్బంది పడలేక ఈవెన్ కూడా తీసుకొచ్చేసాం. మొత్తానికి ఈ రోజు తాటికాయల వేట అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న చెట్టుకు కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా గిజిగాడు గూడ్లు అయితే ఉన్నాయి, అవి కూడా డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం.
మాటి మాటికి మేము తాటికాయలు తింపుతున్నాం కానీ ఆ కమ్మకత్తి అయితే తెగిపోతుంది. తెగిపోవడం వల్ల ఏంటంటే ఒక 6-7 సార్లు తెగిపోయింది. సో మళ్ళీ ప్రయత్నిస్తున్నాము, తెగిపోతుంది. మా చేతులు కూడా చూడండి ఎలా బొబ్బలు పుట్టేసాయో. సో ఫైనల్గా ఎంత అయితే వచ్చాయో వాటిని తింపుకొని ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మా వదిన గారు అయితే యుద్ధాలు చేస్తున్నారు తాటికాయ కోసం, కానీ అక్కడ ఏం పని అవ్వట్లేదు. మీ అందరికీ తెలిసే ఉంటది, చిన్నప్పుడు ఇక్కడ తాటికాయ కర్ర పెట్టేసి తాటి బురుకుల ఆట అని ఆడేవాళ్ళం. ఐడియా ఉందో లేదో మీకు? మేమైతే దీనికోసం అప్పట్లో యుద్ధాలు చేసేవాళ్ళం. దీనికి ఒక వాటర్ ప్యాకెట్, ఒక ముళ్ళు పెట్టేసి ఇక్కడ ఒక కర్ర పెట్టేసి ఎవరి బండి ఫాస్ట్ గా వెళ్తాదా బళ్ళతో గుద్దించుకోవడం, 2 తాటికలు బురుకులు ఆడుకోవడం మేమైతే చాలా చేసాం. మేమైతే అప్పట్లో దీనికోసం చాలా యుద్ధాలు చేసాం. మీరు ఎప్పుడైనా 90s లో ఇలాంటివి చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 90s కిట్ కి అయితే ఇవి బాగా తెలిసి ఉంటాయి. 20 కిట్ కూడా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్రెజెంట్ జనరేషన్ కి అయితే వీటి గురించి తెలుసో తెలీదో నాకైతే తెలీదు, మీరైతే కామెంట్ సెక్షన్ లో చేయండి. మేమైతే వీటితో చాలా ఆడుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పట్లో, తెలియని వయసులో. సో మొత్తానికి కంప్లీట్ అయిపోయి ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాం. లాస్ట్ టైం చేమచింతబొడ్లు చెట్టుకి వెళ్ళాం కదా, అదే చేమచింతబొడ్లు చెట్టుకి వెళ్ళి 4-5 చేమచింతబొడ్లు తింపుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. ఇది మా ఆయనలా ముదిరిపింది ఫ్రెండ్స్, తగ్గట్లేదు. ఎంత మోసమా, ఎన్ని కుట్రలా. చూడండి అంత కష్టపడి తింపితే ముదిరిపోయింది అంటుంది. మొత్తానికి మనిషికి 4 వచ్చాయి అంతే. అక్కడ 4 అంటే మాకు 2 వచ్చాయి, ఇలా 5 తినేశారు. మనం తిన్నామా? వెనక్కి తోకలాగా వచ్చేసి తినడానికి వచ్చారు తప్ప కష్టపడడానికి రాలేదు. కష్టం మాది, తిండి అయితే చెమచంది బొట్టల చెట్లకి అయితే వచ్చేసాం. చూడండి నాకు ఎంతో ఇష్టమైన చెట్లు అంటే చెమచింతకాయలు నాకు ఎంతో ఇష్టం. ఇంకా మాకైతే ఓవరాల్ గా ఇన్ని సేమ్ సందబొట్లు అయితే దొరికాయి. మేము దొనికరతో తీసాం కాబట్టి చాలా ఎక్కువగానే దొరికాయి లాస్ట్ టైం కన్నా. ఇప్పుడైతే ఇవి పంచుకుందాం ఫ్రెండ్స్. కష్టపడిన వాళ్ళకి ఇన్ని, లేని వాళ్ళకి ఇన్ని. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వామిశ్రీ క్రియేషన్స్. మరో కొత్త రకం వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు స్వామిశ్రీ క్రియేషన్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.